ప్రశ్న 2026లో నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? జవాబు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. ప్రశ్న ప్రహార్ అనే జాతీయ విధానం ఏ రంగానికి సంబంధించినది? జవాబు ఉగ్రవాద నిరోధక కౌంటర్ టెర్రరిజం జాతీయ విధానం. ప్రశ్న 2026 బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యమిస్తున్న దేశమేది? జవాబు భారత్. ప్రశ్న భారత్-కెనడా మధ్య కుదిరిన 10 సంవత్సరాల యురేనియం సరఫరా ఒప్పందం ప్రధానంగా ఏ కోసం? జవాబు పౌర అణు విద్యుత్ రియాక్టర్ల కోసం. ప్రశ్న 2026లో రాజ్యసభ ఎన్నికలు ఎన్ని సభ్యుల కోసం నిర్వహించబడతాయి? జవాబు 72 సభ్యుల కోసం. ప్రశ్న ఢిల్లీ లఖ్పతి బిటియా యోజన పథకం ప్రధాన లక్ష్యమేమిటి? జవాబు ఆర్థికంగా బలహీన కుటుంబాల బాలికల ఆర్థిక భద్రత. ప్రశ్న ఈపీఎఫ్ఓ 2025 నుంచి 26 వరకు సంవత్సరానికి పీఎఫ్ వడ్డీ రేటు ఎంతగా సిఫార్సు చేసింది? జవాబు 8.25% సిఫార్సు చేయబడిన రేటు. ప్రశ్న భారతదేశంలో 2026 వేసవిలో ఉష్ణోగ్రతల పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది? జవాబు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు మరియు హీట్ వేవ్స్. ప్రశ్న ఆర్బీఐ ప్రకటించిన G-Sec స్విచ్ ఆప్షన్ విలువ ఎంత? జవాబు 20,000 కోట్ల రూపాయలు. ప్రశ్న 2025 నుంచి 26 వరకు మహిళల ఇంటర్ జోనల్ మల్టీ డే క్రికెట్ ట్రోఫీ ఎప్పుడు నిర్వహించబడుతుంది? జవాబు మార్చి 23 ఏప్రిల్ 2026.